సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయతు. శ్రీమద్భాగవత మహాపురాణం గురించి శౌనకాది మహర్షులు ఆ యొక్క సూత మహాముని అడుగుతూ, ఓ మునిశ్రేష్ఠ, మరి ఈ మహాభాగవతం అనేది ఎక్కడ జరిగింది, ఏ సందర్భంలో జరిగింది, దీన్ని ఎప్పుడు రచించడం జరిగింది, అలాగే దీని వైశిష్ట్యము, దీని సంపూర్ణమైనటువంటి చరిత్ర మాకు కావాలి, దాన్నంతా కూడా మాకు ప్రవచన రూపంలో చెప్పండి అని చెప్పేసి సూత మహాముని శౌనకాది మహర్షులు అడగగానే అప్పుడు ఆయన సూత మహాముని చెప్తున్నాడు, ఇది సాక్షాత్తు వ్యాస భగవానుడు రచించాడు. మరి పూర్వము వ్యాస మహర్షి ఒకానొక సమయంలో తన కుమారుడైనటువంటి ఆ శుకయోగీంద్రుడితోటి వెళ్తున్నాడట. ఈ శుకయోగీంద్రుడు తస్యపుత్రో మహాయోగి సమద్రున్నిర్వికల్పక ఏకాంతమతిరున్నిద్రో గూఢో మూఢ ఇవేయతే. ఈ శుకయోగీంద్రుడి యొక్క ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈయన అంతర్ముఖుడు, అంటే నిరంతరము పరబ్రహ్మము యందే లీనమై మనస్సంతా కూడా పరబ్రహ్మం యందే ఏకాగ్రచిత్తంతో ఉన్నటువంటి ఈ శుకయోగీంద్రుడు చాలా గొప్ప శక్తిశాలి. అలాగే భగవద్ అనుగ్రహం కోసం భగవంతుడి యందే భగవత్స్వరూపంగా ఉన్నటువంటి వాడు శుకయోగీంద్రుడు. అలాంటి శుకయోగీంద్రుడు వెళ్తుంటే, ఈ వ్యాస మహర్షి వెళ్తుంటే అక్కడ ఉన్న స్త్రీమూర్తులంతా కూడా స్నానం ఆచరిస్తూ ఉన్నారు. వెంటనే వస్త్రాలు తీసి కట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగే శుకయోగీంద్రుడు వెళ్తుంటే మాత్రం ఎవరు ఎలాంటి స్పందన చూపించలేదట. అప్పుడు వ్యాస మహర్షికి అనిపించింది, ఇదేంది, నేను వెళ్తుంటేనేమో వీళ్ళంతా నన్ను చూసి బ్రహ్మజ్ఞానాన్ని తెలిసిన వాడిని, అష్టాదశ పురాణాలు వేదాన్ని విభజించిన వాడిని, నన్ను చూసేమో వస్త్రాలు కట్టుకుంటున్నారు, మరి నా కుమారుణ్ణి చూసి మాత్రం ఎలాంటి చలనము లేకుండా ఉన్నారు, ఎందుకు కనుక్కుందామని చెప్పేసి ఆ స్త్రీమూర్తులందరికీ దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని వాళ్ళతో ప్రశ్నించాడు. వెంటనే వాళ్ళందరూ కూడా చెప్పారు, వ్యాస మహర్షి, మీరు అత్యంత శక్తివంతులు, అలాగే మంచి జ్ఞానులు, సరస్వతి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందినవారు. కానీ స్త్రీలను పురుషులను భేదంగా చూసే తత్వం అనేది మీ లోపల ఉంది. అందుకే ఆ స్త్రీ స్వరూపాన్ని చూసినప్పుడు మోహితులవుతారని చెప్పేసి మేమంతా వస్త్రాలు ధరించాం. మీ కుమారుడు సర్వమునందు పరబ్రహ్మాన్నే చూస్తాడు ఆ శుకయోగీంద్రుడు. ప్రతి చరాచర జగత్తులో ప్రతి జీవిలో కూడా ఆ యొక్క పరమాత్మనే చూస్తాడు. కాబట్టి అలాంటి మహిమాన్వితుడు, మహానుభావుడు, బ్రహ్మజ్ఞాని అయినవాడు నీ కుమారుడు అని చెప్పేసి ఆ శుకయోగీంద్రుడి గురించి అద్భుతంగా ఆ స్త్రీమూర్తులంతా కూడా చెప్పారు. వెంటనే ఆ విషయం తెలుసుకోగానే కొంత ఆలోచనలో పడ్డాడు ఆ యొక్క వ్యాస మహర్షి. ఆ శుకయోగీంద్రుడు ఎలాంటి మహానుభావుడు అంటే, ఎక్కడా కూడా ఆవు పాలు పితికినంతసేపు మాత్రం ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. అంటే 10 నిమిషాలకు మించి ఎక్కడా నిలబడాడు. అలాంటి శుకయోగీంద్రుడు ఈ పరీక్షిత్తు మహారాజుకు 7 రోజుల పాటు ఆ భాగవత లీలలు ఎలా చెప్పాడు. మరి అభిమన్యుడి కుమారుడు చక్రవర్తి అయినటువంటి ఆ యొక్క పరీక్షిత్తు మహారాజుకి ఎందుకు వైరాగ్య భావన కలిగింది, అసలు ఏం జరిగింది, దాని వృత్తాంతం ఏంది, ఆత్మారోపణకు సిద్ధపడి అన్నపానాదులు మాని భాగవత కథను వినాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఇదంతా కూడా చెప్పండి అని చెప్పేసి ఆ యొక్క శుకయోగీంద్రుడి గురించి వ్యాసుడి గురించి వృత్తాంతాలన్నీ తెలుసుకుందామని సూత మహాముని శౌనకాది మహర్షులు అడిగారు. సూత మహర్షి చెప్తున్నాడు, ఇప్పటి చతుర్యుగంలో, అంటే ప్రస్తుతం నడుస్తున్న చతుర్యుగంలోనే 3వ యుగమైనటువంటి ద్వాపర యుగాంతంలో ఆ ద్వాపర యుగమునందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆవిర్భావం జరిగి నిర్యాణం జరిగాక ఆ యొక్క ద్వాపర యుగాంతమునందు వ్యాస మహర్షి ఆవిర్భవించాడు. పరాశర మహర్షికి సతీదేవికి ఆవిర్భవించిన వాడే ఆ వ్యాస మహర్షి. ఈ వ్యాస మహర్షి అత్యంత శక్తిశాలి, మంచి జ్ఞాని, అష్టాదశ పురాణాలను మనకు అందించిన వాడు. కాబట్టి ఆయన మహానుభావుడు, నిత్యం స్మరణీయుడు, సరస్వతి అనుగ్రహ పాత్రుడు. కాబట్టి ఆయన నిరంతరము ఈ యొక్క పురాణాలను, అలాగే పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని కూడా రాశాడు. అలాంటి శక్తిశాలి కొంత చింతాక్రాంతుడై ఉన్నాడు.
ఏమిటి నేను ఇంత చేసినా కూడా నేను బ్రహ్మజ్ఞానాన్ని పొందలేదా అనే ఒక ఆలోచనలో పడ్డాడు. అలాగే వ్యాస మహర్షి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. వ్యాస మహర్షి వేదాన్ని 4 భాగాలుగా చేశాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఇక్కడ ఋగ్వేదాన్ని పైలుడు అత్యంత శ్రద్ధతోటి ఆ ఋగ్వేదం మొత్తం సంపూర్ణమైన విద్యను కూడా అవగతం చేసుకున్నాడు వ్యాస మహర్షి దగ్గర. ఇక యజుర్వేదాన్ని వైశంపాయనుడు అంటే సాక్షాత్ వ్యాస మహర్షి దీని యందు నిష్ణాతుడై ఉన్నాడు. ఇక జైమిని మహర్షి సామవేదమునందు, అథర్వణ వేదమునందు సుమంతుడు కూడా వీళ్ళు విశేషమైనటువంటి ప్రావీణ్యాన్ని సంపాదించాడు. ఇక ఇతిహాస పురాణాలనందు రోమహర్షణుడి కుమారుడైనటువంటి వ్యాస మహర్షి సూత మహర్షి ఈ యొక్క పురాణాలన్నింటినీ కూడా తన అధీనంలో ఉంచుకొని మంచి జ్ఞానిలాగా ఆ పురాణాలన్నీ కూడా చెప్తున్నాడు. ఆయనే ఆ యొక్క సూత మహర్షి. కాబట్టి ఆ సూత మహర్షి చాలా వైశిష్ట్యాన్ని పొందినవాడు, మంచి జ్ఞాని. ఈ పురాణాలన్నింటినీ కూడా ఇతిహాసాలన్నింటినీ కూడా వ్యాస భగవాను నుంచి పొందినవాడు. కాబట్టి మనకు అష్టాదశ పురాణాలు కూడా శౌనకాది మహర్షులతో సూత మహామునే చెప్పినట్టుగా మనకు దాదాపుగా కనబడుతుంది. అలాగే నారద మహర్షి ఈ ఒకానొక సమయంలో శ్రీ మహావిష్ణువు యందు చింతతో నేను ఇన్ని రాసినా, ఇన్ని పురాణాలు రాసినా, ఇన్ని ఇతిహాసాలు రాసినా కూడా మరి నా యందు భగవద్ అనుగ్రహం ఎందుకు లేదు, ఏదో ఒక లోపం అనేది నాకు కనబడుతుంది, ఇలాంటి మానసిక స్థితి నాకెందుకు కలుగుతుంది అని చెప్పి ఆలోచనలో పడ్డాడు. కర్మశ్రేయసి మూఢానాం శ్రేయ ఏవం భవేదిహ ఇతి భారతమాఖ్యానం కృపయా మునినాకృతం. మరి వేదాలను అందరూ అధ్యయనం చేయలేరు కాబట్టి వాళ్ళందరి కోసం పంచమ వేదమైనటువంటి భారతాన్ని కూడా రాశాను. ఆ భారతం అనేది మహోత్కృష్టమైనది, సర్వధర్మాలను కూడా చెప్పినటువంటిదే మహాభారతం. అందుకే భారతం మొత్తంలో ధర్మ విశ్లేషణ అనేది చాలా గొప్పగా ఉంటుంది. రామాయణంలో రాముడు నడిచి చూపిస్తే ధర్మాన్ని అనేక రకాల సందర్భాల్లో, విదురనీతి కానీ ఇలాంటి చాలా సందర్భాల్లో ఆ యొక్క ధర్మాన్ని చెప్పడం అనేది ఈ పురాణంలో మనకు జరుగుతుంది. ఇక అలాంటి గొప్ప శక్తి భారతంకు ఉంది. అలాంటి భారతాన్ని రాసిన నేను కూడా మరి భగవద్ అనుగ్రహాన్ని పొందానా, మరి ఎందుకు ఏదో ఒక లోపం అనేది కలుగుతుంది అని చెప్పేసి చింతాక్రాంతుడై ఉన్నాడు. ఎప్పుడైతే వ్యాస మహర్షి చింతాక్రాంతుడై ఉన్నాడో, మానసికంగా ఒక రకమైనటువంటి ఆందోళన ఉన్నాడో, నారద మహర్షి అటువైపు వచ్చాడట. నారద మహర్షి వచ్చి ఆయన్ను చూసి ఎందుకు చింతాక్రాంతుడవై ఉన్నావు అని అడిగితే, నేను ఇలాంటి మహాద్భుతమైనటువంటి భారతాన్ని రాశాను, అష్టాదశ పురాణాలను రాశాను, వేదాన్ని విభజించాను, కానీ నాకు ఏదో ఒక లోటు కనిపిస్తుంది అని చెప్పేసి ఆలోచనలో పడ్డాడు. ఇక నారద మహర్షి రాగానే ఈయన వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి సాక్షాత్తు బ్రహ్మవర్చస్సుతో ఉన్నాడు, బ్రహ్మ మానసపుత్రుడు కాబట్టి నారద మహర్షికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి తన సందేహాలన్నింటినీ నివృత్తి చేయమని ఆయనను ప్రార్థించాడు. అప్పుడు నారద మహర్షి కూడా నీవు అద్భుతమైనటువంటి మహాభారతాన్ని రాశావు. శ్రీ మహాభారతం అనేది ఒక గొప్ప చైతన్యానికి ప్రతీక. ఆ భారతంలో సర్వధర్మాలను కూడా నీవు విశ్లేషించి చెప్పావు. అలాంటి నీకు సమస్య వచ్చింది కాబట్టి, నీ మానసికంగా నువ్వు ఆందోళన ఉన్నావు కాబట్టి నీకు కొన్ని విషయాలు చెప్తాను వినని చెప్పేసి నారద మహర్షి ఆ యొక్క వ్యాస మహర్షికి కొన్ని విషయాలను విశ్లేషణాత్మకంగా ఉపదేశం చేశాడు. నారద మహర్షి వ్యాస మహర్షికి చెప్తూ, ఓ వ్యాస మహర్షి, నీవు అనేక రకాల విషయాలను చెప్పావు, అలాగే అనేక పురాణాలను కూడా చెప్పావు. దాంతోపాటు నువ్వు శ్రీ మహావిష్ణువుకు సంబంధించి భగవంతుడికి సంబంధించిన భక్తి విషయాలను, భక్తి మార్గాన్ని నువ్వు చెప్పలేదు. దానివల్ల నీకు ఈ చింత కలుగుతుందేమో. అసలు ధర్మం అంటేనే శాశ్వతమైంది కాదు. అంటే ధర్మ మార్గం అనేది గొప్పది, కానీ దానికంటే గొప్పది భక్తి మార్గం. కాబట్టి ఎవరు భక్తి మార్గం లేనటువంటి ధర్మ మార్గము ఉపయుక్తం కాదు. అలాగే ధర్మ మార్గము లేకున్నను కూడా భక్తి మార్గంలో మోక్షప్రాప్తి అనేది కలుగుతుంది అనేది అనేక మంది భాగవతుల కథలు అనేటివి మనకు చెప్తున్నాయి. అలాగే చూచుటకు ఆకర్షణీయంగా లేకున్నను అనేక రకాల దోషాలతో ఉన్నటువంటి స్తోత్రాలు రాసిన, భక్తితో రాసినటువంటి కీర్తనలు కానీ వాటి వల్ల ఆ యొక్క ప్రాచుర్యం అనేది కలుగుతుంది. అలాంటి గొప్ప స్థితి భగవద్భక్తికి ఉంది. ఇక
మనిషి తన జీవితంలో అనేక రకాల సందర్భాలలో అనేక విషయాలను అవగతం చేసుకుంటాడు, అనేక రకాల ధర్మాలను ఆచరిస్తాడు. సంధ్యావందనాది క్రతువులతో మొదలు పెడితే అనేక రకాల యజ్ఞయాగాది క్రతువులు చేస్తాడు. ఈ యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా మోక్ష సాధకాలు కావు. ఇవి తాత్కాలికమైనటువంటి స్వర్గ సాధకాలుగా మనకు వేదాలు చెప్తున్నాయి. అంటే స్వర్గప్రాప్తి పొందినా కూడా అది శాశ్వతమైనటువంటి పరబ్రహ్మతత్వం కాదు. ఎందుకంటే పునరపి జననం పునరపి మరణం అంటారు కదా, మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం అనేది జరుగుతుంది. కాబట్టి అలాంటి స్థితి ఈ తాత్కాలికమైనటువంటి విషయాల యందు ఉంటుంది. కాబట్టి శాశ్వతమైనది ఏది, దేని గురించి మనం అన్వేషించాలి, దేని గురించి నీవు చెప్పాలి అని చెప్పేసి ఆ సాక్షాత్తు శ్రీకృష్ణుడి అవతారం గురించి నీవు సంపూర్ణమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క 22 అవతారాలు ఉన్నాయి, వాటన్నిటినీ కూడా నువ్వు విశ్లేషించి చెప్పు అని చెప్పేసి, అలాగే భగవంతుడి లీలను, భగవంతుడి భక్తిని, భగవంతుడి అనుగ్రహాన్ని, భగవంతుడి వల్ల భక్తులు పొందినటువంటి ఆ యొక్క దర్శనాలను నువ్వు గ్రంథ రూపంలో నువ్వు రచించినట్టయితే శ్రీమద్భాగవతం అది ఆ భక్తుల పాలిట కల్పవృక్షంగా ఉంటుంది అని చెప్పేసి ఆ నారద మహర్షి చెప్పాడు. అలాగే ఈ భగవద్భక్తికి సంబంధించిన అనేక విషయాలను నీ స్ఫురణలోకి నిరంతరం వస్తూనే ఉంటాయి. అష్టాదశ పురాణాలు ధర్మాలన్నీ కూడా రాసిన నీకు భగవద్ అనుగ్రహం వల్ల సర్వము సృజిస్తాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. నారద మహర్షి తన పూర్వజన్మ వృత్తాంతం చెప్తున్నాడు. ఓ వ్యాస మహర్షి, పూర్వజన్మనందు నేను ఒక దాసీపుత్రుడను. అక్కడ అనేక మంది బ్రాహ్మణోత్తములు యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ అనేక రకాల తపస్సులు చేస్తూ భగవంతుడి యందు భక్తితోటి అనేక రకాల పూజలు చేస్తూ ఉన్న సందర్భంలో ఈ బాలుడి రూపంలో ఉన్న నేను అక్కడ వెళ్ళి వారి సేవ చేయడం ప్రారంభించాను. వారు తినగా మిగిలిన ద్రవ్యాలను తినడం, అలాగే అనేక రకాల యజ్ఞానికి సంబంధించిన సహాయ సహకారాలు అందించడం, సత్వగుణ ప్రధానంగా రజస్తమ గుణాలను వదిలి సాత్విక స్వభావంతో అక్కడ జీవించసాగాను. అలా కొంతకాలం అయ్యాక వారందరూ కూడా నాకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశం చేశారు. ఆ బ్రహ్మజ్ఞాన ఉపదేశం వల్ల భగవదనుగ్రహం కోసం గొప్ప తపస్సును ఆచరించి ఆ తర్వాత జన్మంలో ఇలా నారద మహర్షిగా ఆవిర్భవించాను. అలాగే నిరంతరం భగవన్నామ సంకీర్తన చేస్తూ వాళ్ళు అనేక రకాల కీర్తనలు చేస్తుండడం వల్ల ఆ కీర్తనలు విని వాటినే ఆచరిస్తూ దాని యందే ధ్యానం చేస్తూ ఇలా సృష్టి స్థితి లయకారకులైనటువంటి శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తూ నారాయణ నమస్మరణ చేస్తూ తిరుగుతున్నాను అని చెప్పేసి ఆ నారద మహర్షి తన జన్మవృత్తాంతం చెప్పి, అలాగే భగవంతుడి లీలలన్నీ కూడా అద్భుతమైనవి. ఆయన లీలలను కీర్తించినట్లయితే భగవదనుగ్రహం వల్ల వారి జన్మధన్యమవుతుంది, దాంతోపాటు మోక్షప్రాప్తి కలుగుతుంది. సర్వ విధములైనటువంటి అనేక రకాల సమస్యల నుంచి పరిష్కారంతో పాటు ఆ భగవదనుగ్రహం శాశ్వతమైనటువంటి పరబ్రహ్మలోకం అనేది కలుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఆ యొక్క భాగవత రచన నారద మహర్షి వ్యాస మహర్షికి శ్రీమద్భాగవత రచన చేయమని చెప్పాడు. ఈ విధంగా శ్రీమద్భాగవతంలో మనం 4వ ఎపిసోడ్ను పూర్తి చేసుకున్నాము. నెక్స్ట్ ఎపిసోడ్లలో కథలోకి వెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా చూస్తూ ఉండండి. చూసిన వారు లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేయండి. స్వస్తి.